ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ చూసిన తర్వాత నాకు ఇదే అనిపించింది. ధోని ఇక ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇచ్చేస్తమే మంచిదని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి టీంలో కనుక ధోని మళ్ళీ వచ్చి వాళ్ళు ఇంతే ఘోరంగా ధోని ఉన్నప్పుడు కనుక ఓడిపోయారనుకోండి, ధోని యొక్క లెగసీకే చాలా వరకు అవమానం. సో ధోని రిటైర్డ్ అయిపోవడమే మంచిది. అసలు ఆర్సీబీ బ్యాట్స్మెన్ బాది కొడుతుంటే బౌలర్లకి సజెషన్ టిప్లో ఇవ్వాల్సింది పోయి అసలు ఏం కెప్టెన్ చేస్తున్నారు రుతురాజ్ గైక్వాడ్ ఏం అర్థం కావట్లేదు. శాంసంగ్ అసలు ఎందుకు చెన్నైకి వచ్చాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చెన్నై టీం తను ఓన్ చేసుకుంది కదా, ఒక ప్లేయర్ కన్నా ఎక్కువగా చూస్తుంది కదా, వాళ్ళ కోసం ఆడదామన్న ఇంటెంట్ ఏమీ లేదు. అసలు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. ఒక్క సర్ఫరాజ్ ఖాన్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఏమి ఇంటెంట్ కూడా లేదు. కార్తిక్ శర్మ వచ్చాడు వెళ్ళాడు. అసలు ప్రశాంత్ వీర్ భయ్య 14 కోట్లు పెట్టి కొనుక్కున్నారు ప్రశాంత్ వీర్ని, ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు రుతురాజ్ గైక్వాడ్. ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఈరోజు చెన్నై టీం ఒక బౌలర్స్ని నరికి అవతలేశాడు. టిమ్ డేవిడ్ కొట్టిన ఒక 6 అయితే స్టేడియం బయటికి వెళ్ళిపోయిన తర్వాత టిమ్ డేవిడ్ ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. మామూలుగా లేదు. ఇంతవరకు ఢిల్లీ టీం గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు సేమ్ అదే ప్లేయర్స్ని చెన్నై సూపర్ కింగ్స్ అయితే తీసుకోండి. వీళ్ళ గురించి మాట్లాడుకుందా తక్కువే భయ్య. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఫస్ట్ 3 మ్యాచ్లు లాసు. వాళ్ళకి ముంబై ఇండియన్స్తో మళ్ళీ 2 మ్యాచ్లు ఉంటాయి. ఆ 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఇలాంటి బౌలింగ్ బ్యాటింగ్ ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారు. మొత్తం ఆ 2 కూడా లాసులు వేసుకోండి. 5 లాసులు. వీళ్ళు ఆడాల్సిన 14 మ్యాచ్ల్లో మినిమం 7 గెలవాలి. 7లో ఇక్కడే 5 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకా ఎక్కడో చోట ఇంకో 2-3 ఓడిపోతారు. వీళ్ళు ప్లే ఆఫ్ కాదు కదా, ఒక 5 మ్యాచ్లు కూడా గెలవరు.